నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుఏఈలో ఒక ఫ్రెంచ్ అమ్మాయి తప్పిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి పోలీసులు కూడా గాలిస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి షార్జాలో తప్పిపోయిన ఫ్రెంచ్ యువతి ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఎడారిలో గుర్తించినట్లు ఆమె తండ్రి డేవిల్ క్రూయిజర్ గారు తెలిపారు. ఆ యొక్క యువతి కోసం షార్జా పోలీసులు, కమ్యూనిటీ సభ్యులు తీవ్ర ప్రయత్నాల అనంతరం యువతి జాడ దొరికిందని చెప్పి అధికారులు తెలిపారు. మేలేన్ కు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి షార్జాలోని ఆల్ దైద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రస్తుతం కోలుకుంటూ ఉందని డేవిడ్ గారు తెలిపారు. మేలేన్ క్షేమంగా తిరిగి రావడం పట్ల కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తమకు సాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. షార్జా గ్రాండ్ మసీదు సమీపంలో ఉన్న ఆల్ రికైబాలోని ఆల్ సుయేక్ సబర్ లోని తన ఇంటి నుంచి మార్చి 25వ తేదీన తెల్లవారుజామున ఫ్రెంచ్ యువతి మనం చూసుకుంటే మిస్సింగ్ అయిపోయింది. తర్వాత ఆ యొక్క తండ్రి మనం చూసుకుంటే పోలీసులకు సమాచారం అందించడంతో అప్పటి నుంచి పోలీసులు గాని ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన కొన్ని కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అమ్మాయి కోసం తీవ్రంగా అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ ఆమె యొక్క ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఎడారి ప్రాంతంలో ఆమెను గుర్తించినట్లు ఆమె యొక్క తండ్రి స్థానిక మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా సరే ఆ యొక్క అమ్మాయి క్షేమంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది. అదే సంతోషం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.